కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి కొత్తపేటలోని నూకాలమ్మ దేవాలయంలో గ్రామోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి చీర సారె సమర్పించిన మంత్రి చిలకలపూడి పాండురంగస్వామి దేవాలయం నుంచి నూకాలమ్మ ఆలయం వరకు కాలినడకన ఊరేగింపుగా చీర సారె తీసుకొచ్చారు. మార్గమధ్యంలో భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ పూలతో సత్కరించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం 5 లక్షల విరాళాన్ని మంత్రి అందజేయగా ఆలయ భక్త బృందం ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపింది. చిలకలపూడి గ్రామంలో నూకాలమ్మ అమ్మవారికి పుట్టింటి వారైనటువంటి చెలంకుర్తి వారైనటువంటి మేము, అత్తింటి వారైనటువంటి కొండపల్లి రవి గారు అండ్ కోతరాజులు అయినటువంటి వంకావారు మరియు మా చిలకలపూడి గ్రామ ప్రజలు అండ్ మా యొక్క కమిటీలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి మా అప్కమింగ్ కౌన్సిలర్స్ రత్న గారు అండ్ జనసేన రాజు గారు అందరం కలిసి అమ్మవారికి ఆషాఢసారి కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారికి గతంలో ఆయన చేసినటువంటి వాగ్దానం కూడా నెరవేర్చుకుని అమ్మవారికి 5 లక్షల రూపాయలు గుడి బాగోగుల నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాలు సరళంగా ఇవ్వడం కూడా కమిటీ సభ్యులకు జరిగింది. ఈరోజు చిలకలపూడి గ్రామ ప్రజలు ఆడపడుచులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆషాఢసారి తీసుకొచ్చి నూకాలమ్మ వారికి సమర్పించారు. ఇది గత 4-5 ఏళ్ళ దగ్గర నుంచే ఆచారంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉన్న కొద్ది కూడా భక్తులు విపరీతంగా పెరగటం, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సారిని అమ్మవారికి సమర్పించడం, అక్కడి నుంచి ఆ సారి అయిన తర్వాత అన్న సమారాధన ఈ కార్యక్రమాలు మళ్ళీ ఈ సారిని అదే భక్తులకి పంచడం జరుగుతుంది. కింద సంవత్సరం అదే వాళ్ళు ఇలా ఉత్సవాలకు వచ్చినప్పుడు ఈ గుడికి నేను ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాను, ఆ 5 లక్షల రూపాయలు మీకు దేనికి అవసరం అవుతుందో దానికి మీ అవసరాన్ని బట్టి గుడికి వాడండి అని ఆయన నిర్ణయం చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు ఈరోజు మంత్రివర్యులు కూడా మొక్కు తీర్చుకోవడం జరిగింది. దానివల్ల ఆయన మొక్కు తీర్చినందుకు ఇక్కడ అందరూ సంతోషం వ్యక్తపరిచారు.